హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మానస క్రియేషన్స్. ఇవాళ మనం ఒక ఈవినింగ్ స్నాక్ రెసిపీ చేసుకోబోతున్నాం. అదేంటంటే చూసారంటే ఎంత కలర్ఫుల్గా జ్యూసీగా ఉన్నాయి ఆలు మంచూరియా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్గా నేనైతే ఒక 4 పొటాటోస్ తీసుకున్నాను. ఒక 2 పెద్దవి, ఒక 2 చిన్నవి తీసుకున్నాను. వీటికి నీట్గా పీల్ చేసేసాను. తొక్కంతా పీల్ చేసేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు వీటిని పీసెస్గా కట్ చేసేసుకోవాలి. ఎలా అంటే క్యూబ్స్లా కట్ చేసుకోవాలి. మనం ఒక్కొక్క పొటాటోని చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసేసుకోవాలి. ఎందుకంటే మనం మంచూరియా చేస్తున్నాం కాబట్టి. చూసారంటే ఆలూని మిడిల్లో కట్ చేసేసుకొని ఇప్పుడు ఆలు సైడ్ ఎడ్జెస్ ఉంటాయి కదా, ఆ ఎడ్జెస్ని ట్రిమ్ చేయాలి. ఓన్లీ కొంచెంగా ట్రిమ్ చేసేసామంటే ఒక షేప్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు మనం వీటిని క్యూబ్స్ లాగా కట్ చేసేసుకోవాలి. మధ్యలో కట్ చేసి చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసేసుకోవాలి. మొత్తానికి ఒక ఆలు మొత్తాన్ని మనం ఒక 16 పీసెస్ వచ్చేలాగా కట్ చేసేసుకోవాలి. పెద్ద ఆలు కాబట్టి చిన్నవి అయితే ఒక 4 అలా వచ్చేలా కట్ చేసేసుకోవాలి. మొత్తం ఇలా అన్నీ కట్ చేసేసుకొని నీట్గా వాష్ చేసేసుకొని ఒక బౌల్లో వేసుకొని మునిగే వరకు వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. వీటిని ఉడకనివ్వాలి బాగా. అంటే 40%, ఒక 40% మాత్రమే ఈ ఆలు అంతా బాయిల్ అయ్యే వరకు బాయిల్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు 40% అయిపోయాక తీసేసి చల్లారి పెట్టుకోవాలి. వీటిని మొత్తాన్ని వాటర్ ఏమి లేకుండా వడకట్టేసి చల్లారనివ్వాలి. మనకు 40% మాత్రమే బాయిల్ అయితేనే లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా మాత్రం లేయర్ వస్తుంది. కాబట్టి అందుకే 40% మాత్రమే బాయిల్ చేయాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని వాటర్ అన్నీ పోయాక ఆ పొటాటోస్ని మనం అందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సరిపడా కొంచెంగా సాల్ట్ వేసుకోవాలి. అంటే ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం క్రిస్పీనెస్ కోసం, సాఫ్ట్నెస్ కోసం ఒక 2 టేబుల్ స్పూన్ మైదా వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ మైదా, ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ కూడా యాడ్ చేయాలి. 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ కూడా యాడ్ చేయాలి. క్రిస్పీనెస్ కోసం మనం కార్న్ఫ్లవర్ యాడ్ చేయాలి. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేయాలి. మీకు ఎక్కువ కలర్ఫుల్ కావాలంటే నేను నార్మల్ కారం యాడ్ చేశాను. మీకు ఎక్కువ కలర్ఫుల్ కావాలంటే రెడ్ చిల్లీ కారపొడి ఉంటుంది కదా, అది యాడ్ చేశారంటే మీరు కలర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు కూడా కలర్ఫుల్గానే వస్తుంది, అయితే ఎక్కువ కలర్ఫుల్ కావాలంటే ఇది మొత్తాన్ని బాగా మిక్స్ చేయాలి ఒకసారి. ఇందులో ఏ స్పైసెస్ ఏమి యాడ్ చేయవసరం లేదండి, చాలా టేస్టీగా వస్తుంది ఏమి యాడ్ చేయకపోయినా. ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసి ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ చిలకరించుకుంటూ మొత్తాన్ని కలిపేసుకోవాలి. ఫస్ట్ స్పూన్తో అంతా కలిపెట్టేసి నెక్స్ట్ మనం చేత్తో మొత్తాన్ని కలిపేసామంటే కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని మనకి పీసెస్ అనేవి రెడీ అయిపోతాయి. నెక్స్ట్ మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసేలాగా పిండిని కలపాలి. చూడండి, ఈ ముక్కలన్నీ బాగా కలిపేశారంటే అంతా కోటింగ్ అంతా ఆ ముక్కలకి, ఆలు ముక్కలకి పట్టిద్దండి. మనం వేసిన పిండి అంతా కోటింగ్ అలా అయింది. చూడండి, బాగా కలిపేసేయాలి. వీటినైతే ఏమీ నానపెట్టాల్సిన పని అలా ఏం లేదండి. ఇలా మొత్తం కలిపేశాక పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి మనం స్టవ్ మీద. ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఈ పొటాటో పీసెస్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో డిప్ చేసేసి, అదిగో చూసారంటే అలా గోల్డ్ కలర్ వచ్చేసాక తీసేసి టిష్యూ వేసిన పేపర్లోకి వేసేసుకోవాలి. ఎందుకంటే అందులో ఉన్న కొంచెం ఆయిల్ ఏమైనా ఉంటే టిష్యూ అబ్జర్వ్ చేసేసుకునేది. చూసారంటే ఇలా మొత్తం మనం తీసుకున్న ఆలు అంతా ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇంకో కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ ఒక ఆనియన్ని చాప్ చేసి వేసుకోవాలి. ఒక పచ్చిమిర్చిని కూడా చాప్ చేసి ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఎంతంటే ఒక 50% మాత్రమే ఫ్రై అవ్వాలండి. ఎందుకంటే మనకి ఎక్కువ ఫ్రై అయితే మాడిపోయినట్లుగా ఉంటుంది కాదు, కాబట్టి అలా 50% ఫ్రై అయ్యేలా ఫ్రై చేయాలి. ఇలా 50% ఫ్రై అయ్యాక నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందులోకి సాసెస్ యాడ్ చేయాలి. సోయా సాస్ వేసుకోవాలి ఒక 2 టేబుల్ స్పూన్, వెనిగర్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి. మీరు ఈ ప్లేస్లో మీరు నిమ్మరసాన్ని అయినా వేసుకోవచ్చు.
ఒక టేబుల్ స్పూన్ సాస్, టమాటా సాస్ వేసుకోవాలి. ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేయాలి. ఈ సాసెస్ అంతా ఆనియన్స్‌కి, పచ్చిమిర్చికి పట్టేలాగా మొత్తాన్ని ఫ్రై చేసేయాలి. ఇప్పుడు మనం అందులోకి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. క్లిప్పింగ్ మిస్ అయింది. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్‌లోకి 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ తీసుకొని, హాఫ్ కప్ వాటర్ ఏసేసుకొని, పిండి ముద్దలు ఏం లేకుండా కలిపేసుకొని, ఆ వాటర్‌ని ఈ ఆనియన్స్‌లో మిక్స్ చేసేసేయాలి. ఇప్పుడు మొత్తాన్ని బాగా కలిపేసామంటే మనకి ఒక్క 1 మినిట్‌లోనే ఇలా రెడీ అయిపోద్ది. అంటే కార్న్ ఫ్లోర్ అంతా తొందరగా మిక్స్ అయిపోద్ది. ఇప్పుడు ఇలా రెడీ అయిన దానిలోకి మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఆలు ఉన్నాయి కదా! అవి ఇందులో యాడ్ చేసేసి బాగా టాస్ చేయాలి. చూసారంటే చాలా జ్యూసీగా ఉందండి. కలర్‌ఫుల్‌గా చాలా జ్యూసీగా, యమ్మీగా ఉంది. టేస్ట్ కూడా చాలా బావుందండి. ఇప్పుడు ఇది ఇంక మనం రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకోవడమే. ఇందులోకి కొంచెంగా కొత్తిమీర యాడ్ చేసుకున్నామంటే మనకి పొటాటో మంచూరియా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.